సో ఇప్పుడు మనం డిస్కస్ అయిపోయే స్కీమ్ ఏంటి అని అంటే జల్ జీవన్ మిషన్. జల్ జీవన్ మిషన్. So World Health Organization in its study it highlighted the potential impact of a Jal Jeevan Mission. దీన్నే JJM అంటాం. వరల్డ్ బ్యాంక్ రీసెంట్గా దాని స్టడీలో జల్ జీవన్ మిషన్ యొక్క సామర్థ్యం గురించి, దాని ప్రాముఖ్యత గురించి చెప్పడం జరిగిందనమాట. అంటే దీనివల్ల వచ్చే హెల్త్ అండ్ సోషియో ఎకనామిక్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, సోషియో ఎకనామిక్ బెనిఫిట్స్, వాటి గురించి హైలైట్ చేయడం జరిగిందనమాట. వాటిని హైలైట్ చేయడం జరిగింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. మనకి జల్ జీవన్ మిషన్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయింది ఎప్పుడు అని అంటే, ఇది 2019లో లాంచ్ చేశారు, 2019లో. ఇనిషియేట్ చేసినప్పుడు దీని మెయిన్ టార్గెట్ ఏంటి అంటే 55 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ పర్సన్ పర్ డే. 55 లీటర్ల వాటర్ని ఒక పర్సన్కి ఒక డేకి ఇవ్వాలి అనేది ఎవ్రీ రూరల్ హౌస్ హోల్డ్. ఎక్కడ? రూరల్ ఏరియాలో. ఇన్ రూరల్ ఏరియాస్ ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్, ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ FHTC ఎప్పటికి రీచ్ అవ్వాలి? FHTC అంటే బై 2024, 2024కి ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వాలి 2024 అనేది టార్గెట్. ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు పెట్టుకున్న టార్గెట్ అన్నమాట. తర్వాత జల్ జీవన్ మిషన్ లుక్స్ టు క్రియేట్, దీని ఆబ్జెక్టివ్ కనుక చూస్తే క్రియేట్ జన్ ఆందోళన్ ఫర్ వాటర్, thereby making it everyone's priority. అందరికీ వాళ్ళ ప్రయారిటీ, ఖచ్చితంగా ఇది అందాల్సిన, వాటర్ అందాల్సిన ఆవశ్యకత ఉంది అని చెప్తాం. ఇది మరి ఆవశ్యకత ఉండేటట్టు చేయడం, జన ఆందోళన అవసరాన్ని తీర్చడం అనేది ఖచ్చితంగా ఒక ఇంపార్టెంట్ ప్రయారిటీ అనే చెప్తారు. ఇది మినిస్ట్రీ, ఏ మినిస్ట్రీ కిందకు వస్తుందంటే బీజేపీ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన కొత్త మినిస్ట్రీ కూడా అది, జల్ శక్తి మినిస్ట్రీ. దిస్ వన్ అన్నమాట. సో దీని ఎయిమ్ ఏంటి అని అంటే దీని లక్ష్యం ఏంటి అని అంటే, ఒకటే లక్ష్యం అనండి, ఎయిమ్ అనండి. ఫంక్షనాలిటీ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ వాటర్ సప్లై సిస్టమ్స్ అండ్ వాటర్ కనెక్షన్స్, వాటర్ క్వాలిటీ మానిటరింగ్ అండ్ టెస్టింగ్ యాజ్ వెల్ యాజ్ సస్టైనబుల్ అగ్రికల్చర్. ఇవన్నమాట functionality of existing water supply systems and water connections, water quality monitoring and testing as well as sustainable agriculture. సుస్థిర వ్యవసాయం అన్నమాట. ఇది దీని టార్గెట్ అన్నమాట. ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ యొక్క టార్గెట్ ఇది. సో అంతేకాకుండా ఇది దీంతో పాటు వాటర్ కన్జర్వేషన్ గురించి కూడా చెప్తుంది. కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ని, నీటిని ఎలా పరిరక్షించుకోవాలో కూడా ఇది ఈ ప్రోగ్రామ్ హైలైట్ చేస్తుంది అనమాట.
అంతేకాకుండా దీంతో పాటు డ్రింకింగ్ వాటర్ సప్లై సిస్టమ్, డ్రింకింగ్ వాటర్ సోర్స్ ఏదైతే ఉందో దాన్ని ఆగ్మెంట్ చేయడం, ఆగ్మెంటేషన్ అంటే ఇంక్రీజ్ చేయడం, డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ ని ఆగ్మెంట్ చేయడం అన్నమాట. వీటితో పాటు డ్రింకింగ్ వాటర్ సప్లై సిస్టమ్ ని కూడా ఇంప్రూవ్ చేయడం, డ్రింకింగ్ వాటర్ సప్లై సిస్టమ్ అండ్ గ్రే వాటర్ ట్రీట్మెంట్ కూడా, గ్రే వాటర్ ట్రీట్మెంట్ అండ్ ఇట్స్ రీయూజ్. ఈ వ్యర్థమైన వాటర్ ఏదైతే ఉందో దాన్ని గ్రే వాటర్ అంటాం కదా, ట్రీట్మెంట్, వాటిని మామూలు వాటర్ గా మార్చుకునే పద్ధతి ద్వారా హోల్డ్ చేసుకోవడం, వాటిని రీయూజ్ చేసుకోగలగడం, వీటి మీద ఫోకస్ చేస్తుంది అనమాట. దీని యొక్క ఫీచర్స్ కనుక మనం చూసామనుకోండి, లక్షణాలు కొన్ని చూసామనుకోండి ఈ ప్రోగ్రామ్ వి. జల్ జీవన్ మిషన్ ఫోకసెస్ ఆన్ ఇంటిగ్రేటెడ్ డిమాండ్ ఆన్ సప్లై సైడ్ మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ at the local level, that's a point, and creation of a local infrastructure for source sustainability measures as mandatory elements like rainwater harvesting, groundwater recharge, and management of the household wastewater for reuse is undertaken in convergence with the other government programs or schemes. So this Jal Jeevan mission is based on the community approach to water, includes extensive information, education, communication as a key component of the mission. సో దీని ఇంప్లిమెంటేషన్ కనుక చూసామనుకోండి, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కూడా ఇంపార్టెంట్ కదా. ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇంప్లిమెంటేషన్ చూస్తే పానీ సమితిస్ ప్లాన్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. ఇంప్లిమెంట్, మేనేజ్, ఆపరేట్ అండ్ మెయింటైన్ విలేజ్ వాటర్ సప్లై సిస్టమ్స్. పానీ సమితిస్ దీని ఫంక్షన్ ఏంటి అని అంటే మేనేజ్, ఆపరేట్ అండ్ మెయింటైన్ village water supply system. This is the main agenda. So these consist of 10 to 15 members anamata. Ee Pani Samitis 10 to 15 members with at least 15% of women members. At least 15 members women members anamata. And the other members from self-help groups, otherwise accredited social and health workers. Anganwadis, ఆశా వర్కర్స్, అంగన్వాడీస్, టీచర్స్ ఎక్సెట్రా. చాలా ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ స్కీమ్స్ లో. ఎందుకు అనంటే ఇలాంటివన్నీ ఫ్యాక్ట్స్, వీటిని పోస్ట్ చేశాడు అని అంటే ఖచ్చితంగా క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అవుతుంది. పానీ సమితిస్ ప్లాన్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. దీని ఫీచర్స్ లో 10 to 15 మెంబర్స్ అట్లీస్ట్ దీని మెంబర్స్ ఉంటారు. దానిలో 15% విమెన్ మెంబర్స్ ఉండాలి. ఆ మెంబర్స్ ఎక్కడి నుంచి అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి, అగ్రిగేట్ సోషల్ అండ్ హెల్త్ వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్, టీచర్స్, వీళ్ళు అనమాట. ఫండింగ్ ప్యాటర్న్కి వచ్చినప్పటికీ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ వన్. ఫండింగ్ ప్యాటర్న్ చాలా సార్లు అడిగిన క్వశ్చన్ కూడా ఇది. ద ఫండ్ షేరింగ్ ప్యాటర్న్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్స్ 90:10%. ఫర్ హిమాలయన్ స్టేట్స్ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి వచ్చేటప్పటికి
90:10% అన్నమాట. హిమాలయన్ స్టేట్స్ కి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి 90:10%. మిగిలిన స్టేట్స్కి వచ్చినప్పటికి 50:50. రెస్ట్ ఆఫ్ ద స్టేట్స్. అండ్ 100% టు ద యూనియన్ టెరిటరీస్. కేంద్ర పాలిత ప్రాంతాలకి 100%. మిగిలిన స్టేట్స్ కన్నిటికి 50-50. సెంట్రల్ గవర్నమెంట్ 50, స్టేట్ గవర్నమెంట్ 50. హిమాలయన్ స్టేట్స్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి 50-50. 90-10. 90-10% అన్నమాట. మనం ఈ ట్యాగ్ కనుక ఒకసారి చూసామంటే జేజేఎం పర్ఫార్మెన్స్ అంటే ఎలా ఉంది దీని పర్ఫార్మెన్స్, ఈ ప్రోగ్రామ్ ఎలా రీచ్ ఎలా ఉంది అని అంటే, జేజేఎం రీచ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే రీచ్ ఎలా రీచ్ అయింది మార్కెట్కి అని అంటే దాదాపుగా ప్రెసెంట్ 12.3%. 12.3% కాదు, క్రోర్స్, 12.3 కోట్లు. అంటే ఇది 62% అనమాట. 62% ఆఫ్ రూరల్ హౌస్ హోల్డ్స్ హ్యావ్ piped water connection, up from 3.2 crore. 3.2 కోట్ల నుంచి 12.3 కోట్లకు వచ్చింది. అంటే 16.6% నుంచి 2019లో 16.6% ఉండేది. ఇప్పుడు ప్రెసెంట్ 2023-24 లెక్కల ప్రకారం 12.3 కోట్లు, అంటే 62%కి రీచ్ అయింది. వీటిలో కూడా 5 స్టేట్స్ ఉన్నాయి, టాప్ స్టేట్స్. 5 స్టేట్స్ అనమాట. ఏవేవి అని అంటే మనకి గుజరాత్ ఒకటి, తర్వాత తెలంగాణ, గోవా ఒకటి, హర్యానా అండ్ పంజాబ్. ఈ 5 స్టేట్స్. వీటితో పాటు 3 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి, యూటీస్. 3 యూనియన్ టెరిటరీస్ అనమాట. ఆ 3 యూనియన్ టెరిటరీస్ లో అండమాన్ అండ్ నికోబార్, అండ్ తర్వాత మనకి డామన్ డయ్యు అండ్ దాద్రా నగర్ హవేలీ, పుదుచ్చేరి. ఇవి ఈ పర్టికులర్ ఈ 5 స్టేట్స్ తో పాటు ఈ యూనియన్ టెరిటరీస్ మొత్తం ఈ పర్టికులర్ ఇవన్నీ 100% రీచ్ అయ్యాయి జల్ జీవన్ మిషన్ కాంటెక్స్ట్. 100% కవరేజ్ అనమాట. 100% కవరేజ్ చాలా చాలా స్పెషల్ కదా. 100% కవరేజ్ అంటే ఇట్స్ నాట్ ఈజీ టాస్క్ కదా. తర్వాత హిమాచల్ ప్రదేశ్ ఒకటి. హిమాచల్ ప్రదేశ్ 98.87% రీచ్ అనమాట. దీని తర్వాత బీహార్ ఉంది. అంటే ఫస్ట్ 5 స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ 3. ఈ మూడింటి తర్వాత స్టాటిస్టిక్స్ లో ఇవి ఉన్నాయి. కాంటెక్స్ట్ అదనమాట, అది పాయింట్. బీహార్ 96.30%. ఇవంతా 100% కదా. నెక్స్ట్ స్టేజ్ లో ఉన్నాయన్నమాట. సో 96.3%. ఇవి నెక్స్ట్ టాప్ లో ఉన్న స్టేట్స్ అన్నమాట. సో జల్ జీవన్ మిషన్ బడ్జెట్ కనుక మనం రీసెంట్ బడ్జెట్ లో స్పెషల్ థింగ్స్ కనుక అబ్జర్వ్ చేస్తే 2021-22 బడ్జెట్ లో జల్ జీవన్ మిషన్ అర్బన్ పార్ట్ లో దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. బడ్జెట్ లో 2021-22లో జల్ జీవన్ మిషన్ JJM అర్బన్ ని ఇంట్రడ్యూస్ చేశారు. సో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ to provide a universal coverage of water supply to all households through functional taps in all statutory towns in accordance with the sustainable development goal. ఇప్పుడు చూస్తాం SDG మనకి 6 అన్నమాట. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 6 ని రీచ్ అవ్వడానికి దీని మీద ఫోకస్ చేయడం జరిగింది. అర్బన్ ఏరియాస్ కూడా స్ప్రెడ్ చేయడం జరిగింది. ఇది చూస్తాం ఎలాగో. తర్వాత ఇట్ కాంప్లిమెంట్స్ ద జల్ జీవన్ మిషన్ రూరల్ కి కాంప్లిమెంట్ అన్నమాట ఇది అర్బన్ అనేది. రూరల్ సక్సెస్ అవ్వడం వల్ల అర్బన్ కి కూడా ట్యాగ్ చేశారు. రూరల్ లో మనం ఇందాక చెప్పుకున్నాం కదా, సప్లై ఆఫ్ 55 liters of the water per person per day to every rural household through the functional household tap connections. Confuse అవ్వకండి, ఇది ఇంపార్టెంట్ వన్. ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్
FHTC అంటాం, FHTC. ఎప్పటికి బై 2024 ఏది రూరల్ చెప్పింది. అర్బన్ స్టార్ట్ చేసింది, అనౌన్స్ చేసింది ఎప్పుడు? బడ్జెట్ 2021-22లో. మరి అర్బన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? జల్ జీవన్ మిషన్ JJM అర్బన్ కనుక ఒకసారి చూసామనుకోండి, JJM మిషన్ అర్బన్, ఒక్కసారి చెప్పిన పాయింట్స్ జాగ్రత్తగా చూసుకోండి, ఎగ్జామ్ టైంలో పర్ఫెక్ట్ గా హోల్డ్ అవ్వడానికి స్కోప్ ఉన్నది. దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే, ఉద్దేశం ఏంటి అని అంటే, దీన్ని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్ ఏంటి అని అంటే, సెక్యూర్ ట్యాప్ అండ్ సీవర్ కనెక్షన్. ఇది ఇంపార్టెంట్. మరి అర్బన్ ఏరియాలో ఇవే కదా, ట్యాప్ కనెక్షన్స్, ఇంటి దగ్గరికి వాటర్ రావాలి. తర్వాత రెజర్వనేషన్ ఆఫ్ వాటర్ సప్లై, వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని, ఈ పాండ్స్ కానీ ఇలాంటి వాటిని చాలా క్లియర్ గా నీట్ గా మెయింటైన్ చేయడం. నీట్ గా మెయింటైన్ చేయడం కూడా ఇంపార్టెంట్ కదా. సరోవర్ స్కీమ్ కూడా అదే కదా. అండ్ దెన్ క్రియేటింగ్ సర్క్యులర్ వాటర్ ఎకానమీ. సర్క్యులర్ వాటర్ ఎకానమీ అంటే రీయూజ్, రీట్రీట్, ఈ కాన్సెప్ట్ ఉంది కదా. దీన్ని మనం ఎన్విరాన్మెంట్ లో కూడా డిస్కస్ చేస్తాం. వీటిని వాటర్ని రీయూజ్ చేసుకోవడానికి, దాన్ని వేస్టేజ్ తగ్గించడానికి, వాటర్ వేస్టేజ్ యూసేజ్ పరంగా ఇలాంటి యాక్టివిటీస్ వల్ల ఏమవుతుందంటే ఎకనామికల్ గా కూడా బెనిఫిట్ అయ్యే మార్గాల్ని తీసుకురావడం. తర్వాత పోర్టబుల్ వాటర్ని, తర్వాత డీసాలినేషన్ అంటాం కదా, డీసాలినేట్ చేసుకోవడం, డీసాలినేషన్ అంటాం. ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయడం అనేది కాన్సెప్ట్. ఇవి అర్బన్ పార్ట్ లో అన్నమాట. సో అర్బన్ పార్ట్ లో ఉన్న ఆబ్జెక్టివ్స్ అవి. సో మనం ఇప్పుడు కనుక చూస్తే కొన్ని హైలైట్స్ ఆఫ్ ద స్టడీ కనుక చూస్తే, ఎవరివి? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొన్ని స్టడీ చేసిందని చెప్పాం కదా. ఈ ప్రోగ్రామ్ మీద స్టడీ చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ పొటెన్షియల్ ఇంపాక్ట్ ఉంది జల్ జీవన్ మిషన్ వలన అని, దేని పరంగా? హెల్త్ పరంగా, సోషియో ఎకనామిక్ బెనిఫిట్స్ పరంగా, హెల్త్ పరంగా అండ్ సోషియో ఎకనామిక్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల అని అనౌన్స్ చేసింది. ఎవరు? WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దీనివల్ల అంటే దీని స్టడీలో తేలిన కొన్ని అంశాలు ఏంటి అని అంటే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టడీలో తేలిన అంశాలలో డెత్స్ ఫ్రమ్ డయేరియా, అవర్టింగ్ డెత్స్ ఫ్రమ్ డయేరియా, మనకి PIBలో కూడా అనౌన్స్ చేశారనమాట. ఇది మనకి గవర్నమెంట్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో కూడా ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్, ఇదంతా అక్కడదే ఇన్ఫర్మేషన్, అక్కడదే అనమాట, హోల్డ్ చేస్తుంది అనమాట. జల్ జీవన్ మిషన్ హ్యాస్ ద పొటెన్షియల్ టు అవర్ట్ క్లోజ్ టు 4 lakh డెత్స్. జల్ జీవన్ మిషన్ ద్వారా 4 lakh డెత్స్ ని ఏం చేయొచ్చు అంటే అవర్ట్ చేయొచ్చు. ఏవి రాకుండా? డయేరియా రాకుండా, డెత్ ఫ్రమ్ డయేరియా అన్నమాట. అండ్ దిస్ హైలైటెడ్ ద లైఫ్ సేవింగ్ impact of providing piped potable water to all households in India. This is the special thing of it. తర్వాత దీని స్టడీలో ఇంకో తేలిన విషయం ఏంటి అని అంటే, అవాయిడెన్స్ ఆఫ్ డిజబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్. డిజబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్ అంట, డేలీస్ అంటారు అనమాట. డిజబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్. JJM ద్వారా it can help avoid the approximately 14 million people, 14 million dailies అంటారు. డైలీస్, DALYS అంటే డిజబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్. డిజబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్ అంటే ఎలాంటి అంటే, లైఫ్ లో కొంత ఏజ్ వచ్చిన తర్వాత వచ్చే ఇబ్బందులు రావడం డిలే అవుతాయి అన్నమాట. తొందరగా రాకుండా డిలే అవుతాయి, అడ్జస్ట్ అవుతాయి. ఆ కాంటెక్స్ట్ అనమాట. సో కొంచెం ఆలోచిస్తే అర్థమవుతుంది. ఇట్స్ అసోసియేటెడ్ విత్ ద డయేరియా అండ్ సేవ్ అరౌండ్ $100+ billion hours every day of time that would otherwise have been spent. That's the context.
ఈ చాలా వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు స్పెండ్ చేయాల్సి వస్తుంది హెల్త్ కి రిలేటెడ్ గా ఇలాంటి ప్రోగ్రామ్స్ కనుక ఇంట్రడ్యూస్ చేయకపోతే అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ డాలీ ప్రోగ్రామ్ గురించి ఇంకా హైలైట్ చేస్తూ DALY అంటాం కదా, DALY దిస్ రిప్రజెంట్స్ ద లాస్ ఆఫ్ ఈక్వలెంట్ ఆఫ్ 1 year ఆఫ్ ఫుల్ హెల్త్. దట్స్ అ స్పెషల్ థింగ్, 1 year ఆఫ్ ఫుల్ హెల్త్. అదే కదా మనం డిజబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్. డిజబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్ అంటే ఇక్కడ దాదాపుగా మనకు తెలియకుండానే 1 year ఎక్స్ట్రాగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా బతకడానికి ఛాన్స్ దొరుకుతోంది అని చెప్తోంది. దిస్ అ కాంటెక్స్ట్. అంతేకాకుండా జెండర్ ఈక్వాలిటీ, ఇది కూడా ఇంపార్టెంట్. The availability of piped water can contribute to the gender equality by reducing the burden of water collection on women and providing them with more opportunities for education and employment. That's a context. మనకి బాగా ఫ్రీక్వెంట్ గా మనం చూసేది ఇదే కదా, రూరల్ ఏరియాల్లో చాలా రిమోట్ ఏరియా నుంచి ఏం చేస్తుంటారంటే వాటర్ని తీసుకొస్తూ ఉంటారు పాట్స్ లో ఎక్సెట్రా XYZ క్యాన్స్ లో ఇంకోటి. వీళ్ళలో ఎక్కువ భాగం ఎంగేజ్ అయ్యేది ఎవరంటే విమెన్. మరి ఆ వాటర్ ఫెసిలిటీ ట్యాప్స్ ద్వారా ఇంటికే వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళు ఆ వాటర్ తేవడానికి స్పెండ్ చేసే టయాన్ని వాళ్ళ ఎడ్యుకేషన్ కోసమో తర్వాత పోతే ఎంప్లాయ్మెంట్ కోసమో ఉపయోగిస్తే ఎకనామికల్ గా కూడా బెనిఫిట్స్ ఉంటాయి కదా నేషన్ కి, కాన్సెప్ట్ అది. సో జెండర్ ఈక్వాలిటీ కూడా ఇండైరెక్ట్ గా హోల్డ్ చేస్తుంది అనమాట. స్పెషల్ ప్రోగ్రామ్ కదా. చాలా మంది ఈ పాయింట్స్ చూసింటారు. జల్ జీవన్ మిషన్ అనగానే వాటర్ ఫెసిలిటీ, పైప్ ఫెసిలిటీ ఇంటికి ఇవ్వడమే కదా అనుకుంటారు. బట్ సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ హియర్. ఇలాంటి పాయింట్స్ హైలైట్ చేసుకోండి, 1-2 సార్లు ఫోకస్ చేయండి. డాలీ లాంటి పాయింట్లు, డిజబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్ లాంటివి సో మోస్ట్ ఇంపార్టెంట్ అంటారు. తర్వాత ఇంకొంచెం మనం ఒక స్టెప్ ముందుకు వెళ్తే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఇంపార్టెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో SDG అంటున్నాం కదా. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో దీనికి సంబంధించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఏది, సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఏది అని అంటే SDG 6 శుద్ధమైన నీరు మరియు పరిశుభ్రత. దిస్ ద వన్ కదా, క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, ఇదే కదా, క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ 6, క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్. సో దిస్ ఇస్ ద వన్ అనమాట. తర్వాత రీసెంట్ బడ్జెట్ లో మనం కనుక ఒకసారి చూస్తే జల్ జీవన్ మిషన్ కి వాళ్ళు స్పెండ్ చేసిన, అంటే వాళ్ళు అనౌన్స్ చేసిన అమౌంట్ కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2024-25 బడ్జెట్ లో దే అనౌన్స్డ్ అరౌండ్ 70,163 crores అమౌంట్ అనమాట. 70,163 కోట్ల రూపాయలు అనౌన్స్ చేశారు. దట్స్ వన్. ఇది చాలు, ఇది మోర్ దెన్ ఇనఫ్. మనం డిస్కస్ చేసింది ఈ పర్టికులర్ స్కీమ్స్ మీరు పర్ఫెక్ట్ గా వింటే 100% ఈ స్కీమ్స్ మార్కెట్ క్వశ్చన్ అడుగుతాడు, పక్కా మీ జేబులో మీ పాకెట్ లో మార్క్స్ ఉంటాయి 100%. థ్యాంక్ యూ.